హాయ్ అండి. ఈరోజు ఎండ్రాయిలు బెండకాయ వండుతున్నానండి. ఇలా వండుతున్నానో చూడండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అలా ఎండ్రాయిలు వేసుకోవాలి. ఎండ్రాయిలు బాగా ఫ్రై అవ్వాలండి. ఎండ్రాయిలు ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. ఇప్పుడు బాగా వేపుకోవాలండి. ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు టమాటాలు వేసేసుకున్నామండి. ఇవి కూడా బాగా వేగాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకుందామండి. తొందరగా మగ్గుతాయి టమాటాలు. తగినంత సాల్ట్. చూడండి, టమాటాలు బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు పసుపు, కారం వేసేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి తిప్పుకొని బెండకాయ ముక్కలు కూడా వేసేసుకుందాము. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా అలాగే సపోర్ట్ చేయండి. నా వీడియో చూస్తున్న అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకుని నాకు ఇంకా సపోర్ట్ ఇవ్వండి. ఇదిగోండి, బాగా కలిపేసుకున్నాం కదా. ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిందండి. ఇప్పుడు వాటర్ వేసుకుందామండి. ఒక గ్లాస్ వాటర్ వేసాను. ఇప్పుడు కాసేపు ఉడికించుకొని కొంచెం ఉడికింది కదండి. ఇప్పుడు చింతపండు పులుసు వేసేసుకుందాము. కొద్దిగా వేసుకోవాలండి చింతపండు పులుసు, ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు బాగా ఉడకనిద్దామండి కాసేపు. బాగా ఉడికితే బాగుంటుందండి. చింతపండు పులుసు వేసిన తర్వాత కనీసం ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. టేస్ట్ బాగుంటుంది అప్పుడు. చూడండి, ఎండ్రాయిలు బెండకాయ పులుసు రెడీ అయిపోయిందండి. ఇలా కొంచెం చిక్కగా ఉంటుంది, బాగుంటుంది టేస్ట్. ఎండ్రాయిలు వేసుకుంటే మంచి స్మెల్ గుమగుమలాడిపోతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో. కరివేపాకు వేసుకుంటున్నాను కొద్దిగాను. మరొకసారి నా వీడియో చూస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. నన్ను అలాగే సపోర్ట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూడండి, బెండకాయ పులుసు, ఎండ్రాయిలు బెండకాయ పులుసు రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి.